హ్యాపీ రిజరెక్షన్ డే, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దినము దేవుని వాగ్దానం నుండి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం. నేటి వాగ్దానంగా మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా 51, 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తాను, నేనే నిన్ను ఓదార్చువాడను. ఐ విల్ కంఫర్ట్ యూ అంటున్నాడు. సో హీ విల్ రిమూవ్ సంథింగ్ అండ్ హీ విల్ రీప్లేస్ సంథింగ్. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ అస్? మన యుద్ధ నుండి కొన్ని తీసివేస్తా అన్నాడు, కొన్నిటిని ఇస్తా అంటున్నాడు. ఏమి తొలగిస్తాట మన యుద్ధ నుండి? దుఃఖము నిట్టూర్పు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా దుఃఖం కలుగుతుంది. పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖముండునని సామెతలో రాయబడింది. పైకి నవ్వుతూ కనబడతారు చాలామంది, కానీ వారి గుండెల్లో ఎంతో దుఃఖం దాచుకుని ఉన్నారు. హృదయంలో ఉన్న విషయాలను చూసేవాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే, వీళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటారు. వాళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారులే, వారు చాలా సరదాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులే లేవనుకుంటారు. కానీ ఒకడు నవ్వుచుండినను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని రాయబడింది. మానవ హృదయంలో ఉన్నటువంటి కలవరము, బాధ, వేదన, మనసులో ఉన్న భారాన్ని ఎవరు చూడలేరు. దేవుడు మీ హృదయాన్ని, మీ ఆత్మలో ఉన్న విషయాలను చూడగలిగినవాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవునికి మనం సమర్పించుకుందాం. ఆయన ముందు సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం, విధేయులవుదాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన నీకు తెలిసే ఉన్నది. మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులను ఎరిగిన దేవుడు నాయన. మా దుఃఖమును నిట్టూర్పును తొలగిస్తా అన్నావు, అలాగే మాకు సంతోషమును, సమాధానం దయచేస్తున్నావు. మాలో ఉన్న ఈ దుఃఖము, నిట్టూర్పు తీసివే ప్రభా అని ప్రార్థించండి. యోహాను సువార్త 20:15 వచనంలో, తెల్లవారుజామునే ఒక తోటలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. అందుకు ప్రభు ప్రత్యక్షమై, పునరుద్ధారణే తిరిగి లేచిన ఆదివారం ఉదయకాలం, ప్రభు అంటాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈరోజు నీతో, నాతో, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు చెప్పేది, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఏడవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎవరిని వెతుకుచూ ఏడుస్తున్నావు? మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకి తెలుసు. ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకి తెలుసు. కొందరు ధనాన్ని వెతుకుచూ ధనం దొరకలేదని ఏడుస్తున్నారు. కొందరు శరీర కోరికలు తీర్చుకోవాలని వెతుకుచూ అవి దొరకలేదు, అందలేదని వాటి కొరకు ఏడుస్తున్నారు. మరికొందరు ఆస్తిని సంపాదించాలని, భూమిని కానీ ఇళ్లను కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అవి దొరకనందుకు ఏడుస్తున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భావి భవిష్యత్తు కొరకు యవనస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారంతా వాటిని వెతుక్కుంటూ అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే, వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్నవారు మరికొందరు. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను ఏడుస్తూ ఉంటే, మరికొందరు నా కలలు నెరవేరలేదే అని ఏడుస్తూ కూర్చున్న వారు ఎంతోమంది. ఈ లోకంలో ప్రభు ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? నీ ఏడ్పు గల కారణం ఏంటి? ఐహిక విచారము కలిగి భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు ఏడుస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. అందుకే చూడండి, చాలామంది కొన్ని విషయాల కొరకు బాధపడి తర్వాత ఆత్మహత్యలకు పరిగెడుతూ ఉంటారు. ఆత్మహత్య చాలా భయంకరమైంది. జీవితంలో బ్రతికుండి ఏదైనా సాధించగలవు, చనిపోయాక ఏమీ సాధించలేవు. ఎక్కడికి పోతావో నీకే తెలియదు. ఆత్మహత్య అనేది నీ సమస్యలకు పరిష్కారం కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమన్నా కావచ్చు, దానికి పరిష్కారం ఆత్మహత్య కాదు. ఆలోచన వదిలేయి. ఆ దురాలోచన ఎవరిలో అయితే ఉందో ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే వాటిని విడిచిపెట్టవు. ప్రభు మారువేషంలో ఆ తోటలో ఉన్నటువంటి ఆ స్త్రీ వెతుకుచూ ఏడుస్తూ ఉండగా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ప్రభు అడిగాడు. దానికి ఆమంటుంది, తోటమాలి అని అనుకుందట. ప్రభువే, కానీ తోటమాలి అని అనుకొని, అయ్యా, నా ప్రభును నువ్వు ఎక్కడుంచావు? ఎక్కడో మరో దగ్గర ఎక్కడో సమాధి చేసి ఉంటే చెప్పు, నా ప్రభును నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను. నేను అందుకే ఏడుస్తున్నాను. ఈమె ఎవరి కోసం ఏడుస్తుంది? ప్రభు కొరకు. ఎవరిని వెతుకుచున్నది? ప్రభుని వెతుకుచున్నది. ప్రభు ఆ మాట విని ఎంతో సంతోషించి ఉంటారు కదా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీ అక్కర్లను నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన రాజ్యమును, నీతిని వెతికేవారుగా మనం ఉండాలి.
ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుచున్నావని. మనం చెప్పాలా, ప్రభు నీ రాజ్యమును వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధిలో గడపాలని, నీ చిత్తం చేయాలని, నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నానట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చేయగలడు. అందుకే ఆయన్ని వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే దేవుని వాగ్దానం జ్ఞాపం చేసుకోండి. యెషయా 51:11-12 మీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆ మరియను దేవుడు ఓదార్చాడు. ఆఖరికి ప్రభు పిలిచాడు మరియా అని. వెంటనే ఆమెకి ఎక్కడ లేని ఓదార్పు కలిగింది. రబ్బుని, నా ప్రభువా, బోధకుడా, రక్షకుడా అని ప్రార్థించి మీరు కాదనుకున్నాను. ఆమె దుఃఖం క్షణంలో ఎగిరిపోయింది. ఎక్కడ లేని ఆనందంతో, సంతోషంతో నింపబడింది. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి, తాను చెప్పిన విధమున తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము. మీలో అనేక మంది దుఃఖంతో, నిట్టూర్పుతో ఉన్నటువంటి నా సహోదర సహోదరి, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఓదార్చబడి, మీకున్న దుఃఖము, నిట్టూర్పు తీసివేయబడి, దేవుని కృపలో మీరు ముందుకు సాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. ఎందరు నమ్ముచున్నారు మీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును ప్రభు తొలగించగలడని, మీకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడని? ఎస్, నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పక విశ్వసించిన మీ జీవితాల్లో ఈ అద్భుతం జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, అయ్యా, మీరు సెలవిచ్చిన రీతిగా మీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దుఃఖము, నిట్టూర్పును తొలగిపోతుందన్నావు. ఎవరైతే నిట్టూర్పుతో, దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి దుఃఖమును ఇప్పుడే తీసివేసి, వారి హృదయంలోని దిగులు, వేదన తొలగించి, వారికి సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశారు. యు ఆర్ గోయింగ్ టు కంఫర్ట్ ఆల్ ఆఫ్ us, Father God. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. యూ షల్ గివ్ అస్ జాయ్. అయ్యా, గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తున్నారు. రక్షణ ఆనందం పొందిన వారై, తృప్తి కలిగిన వారుగా, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీలో ఆనందించేవారుగా చేసి, నీ ప్రజలకు ఆదరణను, ఓదార్పును అనుగ్రహించి, బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీలో ఉన్న దుఃఖమును, నిట్టూర్పును తొలగించి మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేస్తున్నారు, ఇతరులతో కూడా చెప్పి చేయించండి. దేవుని వాక్యం అనేకులకు చేరవేద్దాం. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. పునరుద్ధాన శక్తితో మీరు జయించుదురుగాక. ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Psalms 20:5. కీర్తన 25వ. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి దేవుని సహాయం మీకు కలుగునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు
మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ.